వెల్కమ్ టు జిప్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. గురువు గారిని అడిగి మనకున్న ధర్మ సందేహాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు, కొన్నిసార్లు మనం నిద్రపోయేటప్పుడు కొంతమంది ఏమంటారంటే మనం ఏవైతే ఆలోచించి పడుకుంటామో అవే మనకి కళల రూపంలో వస్తాయి అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఏం ఆలోచించకుండా పడుకున్నప్పటికీ మన ఇంట్లో వాళ్ళకి ఏదో అయిపోయినట్టు లేదా ఏదో జరుగుతున్నట్టు కొన్ని పీడకలనే మన కళ్ళు వస్తూ ఉంటాయి, లేదా భయానికి గురి చేసే కళ్ళు వస్తూ ఉంటాయి. అవి కొన్నిసార్లు నిజంగా జరిగే సందర్భాలు ఉంటాయి, జరగకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. అసలు ఈ కళ్ళు అనేవి నిజంగా జరుగుతాయా? దీనికి అసలు ఎందుకు ఇలా మనకు వస్తూ ఉంటాయి కళ్ళు అనేవి? ఉదయం మొదలుగా రాత్రి పడుకునేదాకా ఏదో రకంగా ఉదయం లేస్తాం. లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కర దర్శనం. ఎవరి చేతులు వాళ్ళు చూసుకుంటే కళ అనేటువంటిది రాదు. అంటే ఎవరి చేతులు వాళ్ళు చూస్తూ లేవాలి. ఒక 10 నిమిషాలు లేవగానే లేచి కూర్చుని చక్కగా చేతులు చూసుకుని లక్ష్మీదేవి, సరస్వతీదేవి, చక్కగా అమ్మవారు ముగ్గురు కూడా చేతిలో ఉంటారు. వారికి ఎవరి చేతులు వాళ్ళల్లోనే దైవం ఉంటుంది, వేరే దైవ ఫోటోలు అక్కర్లా. కనుక ఆ చేతులు చూసుకుని భూమికి నమస్కరించి సర్వశక్తిలో ఉన్నటువంటి భూమి మీద అడుగు పెడుతున్నాం, లేస్తున్నాం. ఈ రోజంతా నాకు బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకుంటాం. ఆ రోజంతా నీ టైం టేబుల్ ప్రకారం పని చేసుకుంటాం. టకటక నీ యొక్క పని అంతా చేసుకుని ఒక దేవతారాధన అనేటువంటిది ముఖ్యంగా ఒక గంట 10 నిమిషాలు. ఇవాళ స్పీడ్ యోగం కనుక పరిగెట్టేస్తుంది. లేవడమే ఆఫీస్కి 9ంటికో 10ంటికో వెళ్ళాలంటే 9ంటికి లేచి టకటక 8:30కో టకటక లేచి తెవిలేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. దేవుడికి పువ్వు పెట్టేటువంటి ఖాళీ కూడా కనీసం పటానికి పువ్వు, ఓ పువ్వు పోసి పెడదాం, పువ్వులు ఇక్కడ ఉన్న పువ్వులనే పెడదాం, ఓ దీపం పెడదాం అనేటువంటిది ఖాళీ ఉండట్లేదు. అంటే ఆ యొక్క ఇది అందుకుని ఇవన్నీ దెబ్బతైనా కారణం. ఒక ఇంట్లో దీపారాధన జరుగుతూ ఉండాలి ఉదయం సాయంత్రం నిత్యం. ఓ పువ్వు పెట్టుకోవడం దాని మీద శక్తి కొలది. కనుక ఎవరు ఆ టైం టేబుల్ అంతా ఒక అడుగు ముందు లేవండి, లేస్తే పనులన్నీ అవుతాయి అని చెప్పి శాస్త్రవచనం. ఉదయం లేవడం కూడా ఆరోగ్యానికి మంచిది. కనుక ఇందులో పీడ కళలు అవ్వచ్చు, మంచి కళలు అవ్వచ్చు, అంటే చెడ్డ అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. కనుక ఇందులో ఉన్నటువంటివి ఏమిటయ్యా అంటే కళలైనటువంటి మన చూసినటువంటి సంఘటన మెదల్లో ఉండిపోతుంది మనస్సు. అవును గురుగారు. ఆ రోజంతా మన కళ్ళల్లో ఒక క్యూట్ సంఘటన చూడొచ్చు, మంచి చూడొచ్చు, చెడ్డ చూడొచ్చు. అది అలా ఉండిపోతుంది. ఉదయం లేచాన్ని ఇదే జరిగింది, అది అలాగా అనేటువంటి ఒక ఆలోచనతో పీకుతూ ఉంటుంది మనసు. అవును గురుగారు. మనస్సు అనేటువంటిది పీకుతూ ఉంటే అదే ఆలోచనలో పడిపోయి ఒక ఆలోచన దాని మీదే ఉంటుంది రోజంతా. అవును. ఆ రోజంతా ఒక బాడీ విషయం, ఆ బాడీ మీదే వాళ్ళు ఇలాగా 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 రేపు మనకి ఎలా జరుగుతుంది కదా అనేక రకాల ఆలోచనతో మనసు ఉంటుంది. అవును గురు. కనుక అదే ఆలోచిస్తూ 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 రాత్రి మనం విశ్రమించి భోంచేసి పడుకుంటాం. ఎప్పుడైతే ఉదయం నుంచి అదే ఆలోచిస్తున్నామో అదే కళ్ళకు కనబడుతుంది. కళ అనేటువంటిది అది. ఉదయం జరిగిందే ఆలోచనలో పెట్టుకుని పలవరంతలో కళలు రావడం, చిన్నపిల్లలు అదే పలవరిస్తూ ఉంటారు. అవును గురుగారు. గురకలు పెడుతూ ఉంటారు నిదట్లో గురుగని. ఇవన్నీ ఏమిటయ్యా అంటే సూచనలు అన్నమాట ముందుగానే. కనుక ఇవన్నీ కూడా తొలగిపోవాలయ్యా అంటే అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి, అవి దర్శించుకోవచ్చు. శక్తి పడదు. అన్ని అష్టాదశ శక్తిపీఠాలు రోజు మేము ఎక్కడ వెళ్ళగలమనంటే ఆ శక్తిపీఠంలో ఉన్నటువంటి శక్తిని అమ్మవారిని స్మరించుకోవడం. అందులో ముఖ్యంగా అల్లంపురం జోగులాంబ అనేటువంటి అమ్మవారు ఉంటుంది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆ జోగులాంబ అమ్మవారి యొక్క కళ రాగానే చెడ్డకళ అయితే స్మరించుకుని ఆవిడికి తేళ్ళు రకరకాలమైనటువంటి విన్యాసాలన్నీ ఉంటాయి వాహనాలు మొత్తం అన్నీ కూడా. ఆవిడ జోగులాంబ అమ్మవారి యొక్క విగ్రహం కానీ పటము కానీ ఆ యొక్క అమ్మవారి యొక్క రూపం చూస్తే ఆ కీడు పోతుంది. కళ వచ్చినటువంటి కీడు లేవగానే ఆ స్మరించుకుని తలారా స్నానం చేయడం, జోగులాంబ అమ్మవారిని స్మరించుకుని చక్కగా దీపారాధన చేయడం చేస్తే జోగులాంబ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉంటుంది. ఆ జోగులాంబ అమ్మవారిని స్మరించుకోవాలి. లేచి కూర్చుని తలారా స్నానం చేసి తెల్లారిపోయిందనుకో ఇంకా తల స్నానం చేసి, అందుకంటే కీడిపోతుంది అనమాట. నువ్వు ఎప్పుడో చేద్దాలని వెలుగొచ్చాక కళే కదా వస్తా మళ్ళీ పడుకుని బద్దకించావంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకు బద్దకించకూడదు. తెల్లవారుతుందనగా తెల్లవారు కాలాలు నిజమంటారు. అవును గురుగారు. కనుక అది నిజంగా
అపశకునానికి సూచన. అది ఇబ్బంది లేకుండా ఉండాలంటే జోగులాంబ అమ్మవారిని స్మరించుకోవడం. అందుకే కళ రాకుండా ముందు రోజే గ్లాసులు మంచినీళ్ళు అక్కడ పెట్టుకుని ఉదయం తాగే వాళ్ళు ఉంటారు, లేదా నిద్రలో లేచి మధ్యలో తాగే వాళ్ళు ఉంటారు. అవును. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. కనుక ఇదంతా ఏమిటి శరీరానికి, కనుక స్మరించుకోవాలి. స్మరణకే పడుకునేటప్పుడు ఉదయం లేచేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఉండాలి. కలియుగంలో భక్తి ప్రధానం. ఆ జోగులాంబ అష్టాదశ శక్తి పీఠాలు ఊరిలో చదువుకోవడం. హనుమాన్ చాలీసా అనేటువంటిది ఉంటుంది, ఆంజనేయ స్వామి స్మరణ. అదంతా మాకు రాదండి అంటే ఆంజనేయ స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని. రామ 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 రామనామస్మరణ చేస్తే ఆంజనేయ స్వామి అక్కడ కూర్చుంటాడు. రాముడు ఎక్కడైతే జరుగుతుందో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి ఉన్న చోట ఎటువంటి భయాలు ఉండవు, కలలు రావు. కనుక ఆంజనేయ స్వామి స్మరణ, జోగులాంబ అమ్మవారి స్మరణ, అష్టాదశి శక్తిపీఠాల స్మరణ, అమ్మవారిని ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఉన్ననాడు మారుత తుల్య వేదుడు ఆయన. జితేంద్రియం బుద్ధిం వాతాంబరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం, వానరులకు సైన్యం అధిపతి అయినటువంటి ఆంజనేయ అని చెప్పేసి స్వామిని విరించుకుని పడుకుంటే ఆంజనేయ స్వామి కొట్టేట్టుకున్నాం. చెడ్డ కళలు అనేటువంటివి రావు, దరిచారం. స్మరించుకుని స్మరణ చేస్తూ, అందుకే పడుకునేటప్పుడు ఉదయం లేచినప్పుడు కూడా భగవత్ స్మరణ చేయమని. ఆ చూసినప్పుడు ఇంకో దాంట్లో మళ్ళిస్తాడనమాట ఆ భగవంతుడు. కనుక ఆంజనేయ స్వామిని వేడుకోవడం, ఆంజనేయ పూజలు చేయడం, స్వామిని అనుగ్రహం దగ్గరుంటే దేవాలయం దర్శించుకోవడం. కనిపిస్తుంది ఒక కిటికీ తీయగానే నీకు గుడి ఆంజనేయ కనబడితే దండం పెట్టుకో, ఆ కథ బాగు. ఓ మంచినీళ్ళు తాగుతో కొట్టెట్టుకో. అందుకే పెద్దలు అనేవారు, పక్కన పిల్లలు కొడుకో పలవృత్తున్నా చేసినా కొట్టి చక్కగా ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పడుతాడు. దానికి ఒక శ్లోకం ఉంటుంది కళలు రాకుండా. ఆ శ్లోకం 3 సార్లు చదువుకుని పడుకోవడం. కళ వచ్చినప్పుడు లేచి మంచినీళ్ళు తాగి పడుకోవడం ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. కళలు అనేటువంటివి రావు, మళ్ళీ దానికి దృష్టికి రావు. అమ్మవారిని స్మరించుకోవడం. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే రామస్కందం హనుమంతం. రామస్కందం హనుమంతం. ఆ యొక్క రామనామస్మరణ చేయమన్నాను కదా. హనుమంతం వైనతేజం వృకోదరం, వైనతేయుడు వృకోదరం శయనయ్య స్మరే నిత్యం. శయనం అంటే పడక. నిత్యం నేను స్మరణ చేస్తున్నాను స్వామి, స్మరే నిత్యం. కనుక దుస్వప్నం తస్య నశ్యతి. దుస్వప్నం అంటే కళ. ఈ దుస్వప్నం రాకుండా ఉండడానికి నేను నిన్ను వేడుకుంటున్నానమ్మా అని చెప్పేసి ఆ జోగులాంబ అమ్మవారిని స్మరించుకుంటూ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకోవడం, స్మరించుకోవడం. కళ అనేటువంటిది ఇక రాదు. అది చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.